ప్రజారంజకమైన పరిపాలనను అందించడంలో విఫలమైన భాజపా, కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వేందుకు బీఆర్ఎస్కు పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాపూజీ నగర్, పార్సిగుట్ట ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ శనివారం విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, యువ నేతలు ముఠా జయసింహ, రామేశ్వర్ గౌడ్లతో పాటు నేతలతో కలిసి పద్మా నుంచి మంచి స్పందన లభించింది. వివిధ బస్తీలు, కాలనీల వాసులు స్వచ్ఛందంగా తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వం వివిధ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, వాటి అమలును విస్మరించారని విమర్శించారు. భాజపా నాయకులు మతతత్వ రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ రెండు పార్టీలను ఎన్నికల్లో తిప్పికొట్టాలని, తనను సికింద్రాబాద్ ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు సేవలు అందిస్తారని అన్నారు. ముఠా గోపాల్ మాట్లాడుతూ జంట నగరాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు.